హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి సెమీ ఫౌండెంట్ కేక్ అండ్ పైన వచ్చేసి ట్యాగ్స్ ఇవన్నీ కూడా పెట్టాలన్నమాట. సో ఇది ఆల్రెడీ త్రీ టీమ్స్ కలిపి ఒక కేక్ మీద చేయమన్నారు కస్టమర్. సో అది ఎట్లనో చేస్తున్నాను కదా అని వీడియో అయితే షూట్ చేశాను. ఆ ఇది వచ్చేసి జెల్ కలర్స్ మనం ఏవైతే ఉంటాయో ఆ జెల్ కలర్స్ అయితే యూస్ చేస్తున్నాము. నార్మల్ గా అయితే ఫాండెంట్ తోనే కలర్స్ ఉన్నాయి కూడా యూస్ చేస్తాను. అండ్ ఇది అయితే జెల్ కలర్స్ యూస్ చేస్తే ఫాండెంట్ అయితే చాలా బాగుంటది అనమాట. సో వైట్ లో నేను జెల్ కలర్ అనేది మిక్స్ చేశాను. ఇక్కడ వచ్చేసి రెయిన్బో అయితే ఫస్ట్ తయారు చేయాలి. కస్టమర్ కి రెయిన్బో వచ్చి దాని మీద కోకోమిలన్ ట్యాగ్స్ వచ్చి దాని మీద మళ్ళీ బెలూన్స్ కావాలన్నమాట. అన్ని కలిపి ఒక కేక్ మీద అయితే పెట్టమన్నారు. ఒక 4, 5 కేక్స్ మీదది డెకరేషన్ అంతా తీసుకొని దీని మీద అయితే పెట్టమన్నారు అనమాట. సో అది కస్టమర్ రిక్వెస్ట్. సో మనం ఏం చేయలేం కాబట్టి ఈ కేక్ సెమీ ఫౌండెంట్ కేక్ ఎట్లా ఉంటది అనేది అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ఇక్కడ ఫౌండెంట్ కేక్ కి ఫౌండెంట్ తో అయితే రెయిన్బో అయితే తయారు చేయమన్నారు. సో రెయిన్బో అయితే చేస్తున్నాను ఫస్ట్. సో అన్ని శాండ్ కలర్స్ అన్ని తీసుకొని రెయిన్బో అయితే ఇట్లా కొంచెం టెంపరేచర్ అంతా సరిగ్గా ఉండేలా చూసుకొని ఈక్వల్ సైజ్ వచ్చేలాగా మెజర్మెంట్ తీసుకొని అయితే కట్ చేశాను అనమాట. కట్ చేసి దీన్ని సైడ్ కి పెట్టుకున్నా. దీంతోనే స్టార్స్ బాల్స్ ఇవన్నీ కూడా ఫాండెంట్ తోనే కావాలని అన్నారు. సో స్టార్స్ నెక్స్ట్ వచ్చేసి బాల్స్ ఇంకా అక్కడక్కడ చిన్న చిన్నవి ఏమంటారు ఆ బాల్స్ చిన్నవి వస్తాయి. అండ్ మీకు ఒక టిప్ చెప్తాను. ఒకవేళ మీ దగ్గర సైడ్ ఉన్న కటర్ లాంటిది లేకపోతే కనుక ఒక గట్టిది షీట్ ఏదన్నా తీసుకొని మీరు ఇట్లా కట్ చేసుకున్నట్లయితే మీకు కావాల్సిన షేప్ లో అయితే రెడీ అవుద్ది. ఇక్కడ వచ్చేసి క్లౌడ్స్ కావాలన్నమాట. సో క్లౌడ్స్ కట్టర్ మా దగ్గర ఎక్కడో మిస్ అయిపోయింది. సో మిస్ అయిపోవడం వల్ల ఇప్పుడు నా ఆర్టిజం అంతా నేను చూపించాను అనుకోండి. అది ఏమవుతదంటే ఏదో టైం పట్టేస్తది కేక్‌కి. అందుకోసమనే డైరెక్ట్‌గా కట్ చేయకుండా ఒక షీట్ మీద అయితే తీసుకొని కట్ చేసుకొని ఆ తర్వాత డిజైన్ పెట్టాను. ఇక్కడ ఆల్రెడీ కేక్స్ అయితే చేసి పెట్టుకున్నాము. ఇది 7 కేజీ వచ్చినట్టుంది. 7-7.5 కేజీ వచ్చింది. సో మనము అన్ని కేజెస్ చేసినప్పుడు కూల్ కేక్‌కి ఖచ్చితంగా ఇదైతే పెట్టుకోవాలన్నమాట. ఇదొచ్చేసి టాల్ కేక్. దాని లోపల పైప్స్ అయితే మీకు అమ్ముతారు. సో స్టాండర్డ్ అవి తీసుకొని మీరు స్టిక్ చేసినట్లయితే కేక్ షేక్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బెండ్ అవ్వదన్నమాట. ఒక్కొక్కసారి షుగర్ సిరప్ ఎక్కువైతే గనక కేక్ అనేది స్లోప్ అయిపోతది. సో అది ఏమీ అవ్వకుండా ఇది అయితే పైప్ అనేది మనం స్టిక్ చేసినట్లయితే చాలా జాగ్రత్తగా చూసుకొని దాన్ని పెట్టాలి. పైప్ పెట్టిన తర్వాత హోల్ అయితే ఉంటది గదా! సో, అట్లా ఈ పైప్‌ని ఇన్సర్ట్ చేయడం అనేది చాలా విధాలుగా ఉంటది. అంటే కొంతమంది ఆల్రెడీ ఒక లేయర్ పెట్టేసి, ఆ లేయర్ మీద నుంచి దీన్ని ఎక్కిస్తారు. లేకపోతే కొంతమంది ఇప్పుడు నేను ఎలా చేశానో అలా చేస్తారు. కొంతమంది స్టిక్స్ ఉంటాయి. స్టిక్స్‌తో చేస్తారు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా చేస్తారనమాట. ఇక్కడొచ్చేసి మల్టీ కలర్ యూజ్ చేస్తున్నాను. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్‌తోనే పైపింగ్ గూడా గావాలన్నారు. ఇక్కడ పెట్టే ప్రతీది గూడా కస్టమర్ ఎట్లా చెప్పారో అదే మనం చేసామనమాట. అంటే వాళ్ళు ఎక్కడ ఏది ప్లేస్ చేయమన్నారో అదే అయితే ప్లేస్ చేసాము. వాళ్ళకి అలానే కావాలి అని అడిగారు. సో, ఇలానే ఇచ్చామనమాట కేక్ అయితే. ఆల్రెడీ ఇమేజ్ గూడా పంపించారు. సో, నేను ఆ ఇమేజ్ అయితే మీకు పెడతాను. అండ్ ఇక్కడ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్‌తో సేమ్ అదే డిజైన్ అడిగారనమాట. సో, అందుకోసం అని జెప్పేసి సేమ్ డిజైన్ అయితే వేసాము. వేసిన తర్వాత ఆహ్, పైన నెక్స్ట్ వచ్చేసి కింద లేయర్‌కి కూడా సేమ్ అంతే అన్నమాట. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఫౌండెంట్‌తో చేసాం. ఆ స్టిక్స్ అన్నీ గూడా మనమైతే ఇట్లా స్టిక్ చేసుకోవడానికి సైడ్ పెట్టేసామన్నమాట. ఇప్పుడు ఈ ఫౌండెంట్‌ది ఏదైతే ఉందో రెయిన్‌బో దాన్నయితే పైనయితే ప్లేస్ చేస్తున్నాము. కొన్ని కొన్ని కేక్స్ చేయడం చాలా ఈజీ. అట్లా ఈ ఫౌండెంట్ కేక్ కూడా చేయడం అనేది సెమీ ఫౌండెంట్ రెయిన్‌బో ఇది చేయడం అనేది చాలా ఈజీ. కొంతమంది ఆర్టికల్స్ అన్ని చేస్తారు కదా! ఇప్పుడు బొమ్మలు అలాంటివి. కొంచెం కష్టమవుతది. అలాంటివి కాకుండా మీరు కొత్తగా ఫ్రెషర్‌గా స్టార్ట్ చేసినట్లయితే ఇలాంటి కేక్స్ అయితే ఒప్పుకోండి. ఒప్పుకొని చేయొచ్చు. అండ్ మీకు ఈజీ అయిపోతది. అండ్ ఒకవేళ మీ దగ్గర అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఫాండెంట్ లేకపోతే ఓన్లీ 1 వైట్ కలర్ తీసుకొని మిగతా జెల్ కలర్స్ ఎట్లానో ఉంటాయి కాబట్టి అవైతే మిక్స్ చేసుకోవచ్చు. ఏమవ్వదు. కొంచెం కలర్ ఎక్కువైనా కొంచెం లేకపోతే ఇది హార్డ్ అయినా గానీ దానికి టెక్నిక్స్ ఉంటాయి. అవి తెలుసుకున్నట్లయితే మీరు ఫౌండెంట్‌తో వర్క్ చేయగలరనమాట. అంటే వాటరీగా అయిపోదు. నెక్స్ట్ హార్డ్ అయిపోదు. మనం రుద్దుతా ఉంటే కూడా చాలా హార్డ్ అయిపోతది. ఇక్కడొచ్చేసి వాళ్ళ పాపకి కోకో మిలన్ అంటే కావాలంట.
సో, ఆ కోకో మిలన్ థీమ్‌తో మళ్ళీ స్టిక్స్ అతికిచ్చమన్నారు. ఆల్రెడీ మన దగ్గర ఇవున్నాయి. సో, అందుకోసమని అవి చూస్ చేసుకున్నారు. ఇట్లా కోకో మిలన్ స్టిక్స్ అయితే స్టిక్ చేసాము. అది గూడా ఒక థీమ్ అన్నమాట. మళ్ళీ దీని మీద సిల్వర్ అండ్ గోల్డ్ బాల్స్ కూడా పెట్టమన్నారు. సో, సిల్వర్ అండ్ గోల్డ్ బెలూన్స్ టైప్ ఒస్తాయి గదా! సో, ఆ బెలూన్ టైప్ అన్నమాట. ఇవైతే మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి గాబట్టి ఆర్టిఫిషియల్ ఇవన్నీ ఎడిబుల్ గాదు. ఫాండెంట్ ఒక్కటే ఎడిబుల్. నెక్స్ట్ వచ్చేసి కేక్ ఎడిబుల్ అన్నమాట. ఈ బొమ్మలు ఇవన్నీ గూడా ఆర్టిఫిషియల్. ఆ బెలూన్స్ అన్నీ గూడా బాల్స్ టైప్ ఉన్నాయి జూడు అవన్నీ గూడా ఆర్టిఫిషియల్ అన్నమాట. సో, అవైతే ఎడిబుల్ అయితే కాదు. కాకపోతే ఆయనకి ఆ లుక్ కావాలి అని అడిగారు. సో, అందుకోసం అని చెప్పేసి అలా అయితే చేశామన్నమాట. ఒకవేళ మీరు ఇలాంటి కేక్స్ కనుక ట్రై చేసినట్లయితే ట్రై చేయండి. ఎట్లా వస్తుందనేది గూడా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇప్పుడైతే ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లేస్ చేయడం. వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ ప్లేస్ చేయాలో గూడా సేమ్ ఒక ఇమేజ్ అయితే పెట్టారనమాట. నాకు అట్లనే కావాలన్నారు. సో, దానివల్ల మళ్ళీ మేము తీయాల్సొచ్చింది. ఎందుకంటే కస్టమర్ రిక్వెస్ట్ కాబట్టి మళ్ళీ అలాగే తీసాం. ఇందాక పెడుతున్నప్పుడు ఫోండెంట్ కొంచెం మిస్ అయింది గదా! సో, దాన్ని మళ్ళీ కవర్ చేసి మొత్తం చుట్టూరు అయితే పైప్ చేశాను. ఇది ఈ రోజుటి వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మీకెలాంటి వీడియోస్ కావాలి అనేది గూడా పెట్టండి. బటర్ కేక్ వీడియోస్ అయితే అడుగుతున్నారు గానీ, బటర్ కేక్ వీడియోస్ చేయడానికి కొంచెం టైం పడతది. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం బిజీగా ఉంది. ఈ ఆర్డర్స్ వస్తున్నాయి గాబట్టి వీడియోస్ తీయడం అవుతుంది. ఈ బటర్ కేక్ ఆర్డర్ అయితే ఒక పెద్ద ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్‌దయితే చేసి చూపిస్తా. దాని మీద మీకు ఆహ్, ఒక 2, 3 డేస్‌లో అయితే పోస్ట్ చేస్తాను. ఆ ఆర్డర్ వచ్చినప్పుడు పెద్ద కేక్ అది. చాలా బావుంటది ఆర్డర్ అయితే. ఓకే. బాయ్.